హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కిరణ్. ఈరోజు యానం వెళ్ళాము అత్తగారింటికి. అక్కడ ఏం చేసామో చూపిస్తాను. డే వన్లో మేము వెళ్ళిన వెంటనే పిల్లారాయుడు గుడికి వెళ్ళాము. వినాయకుడు పిల్లారాయుడు అంటే అక్కడ చాలా ఫేమస్. నాకు మేనకోడలు పుడితే 108 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నాం అనమాట. సో ఆ మొక్కు తీర్చడం కోసం పొద్దున్నే వెళ్ళాము. 108 కొబ్బరికాయలు కొట్టి అక్కడ మొక్కు తీర్చుకున్నాం అనమాట పిల్లారాయుడు గుడిలో. అదే ఈ వీడియో చూడండి. 108 కొబ్బరికాయలు కొట్టాము. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అందరం కలిసి హిట్ మూవీకి వెళ్ళాము. మా ఆడపడుచు గారు వాళ్ళు కూడా వచ్చారు. అక్కడికి అందరం కలిసి వెళ్ళామన్నమాట. డే 2లో ముంజికాయలు తెప్పించారు మా మామయ్య గారు. మా ఇంటి ముందే ముంజికాయలు కొట్టి అందరం తిన్నామన్నమాట. అతను వచ్చాడు, కొట్టే అతను అందరికీ కొట్టేసి ఇచ్చాడు. మా పిల్లలకైతే మంచి ఎక్స్పీరియన్స్ అలా తిన్నాము. ఈవినింగ్ ఏమో అందరం కలిసి ఫెర్రీకి వెళ్ళాము. అక్కడ దిగిన ఫొటోస్ అన్నమాట ఇవి. డే 3లో మార్నింగే మా ఆడబడుచు వాళ్ళ ఫ్రెండ్ గౌసియా అందరం కలిసి కోరంగి అభయారణ్య ఫారెస్ట్ అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ దిగిన పిక్చర్స్ అనమాట. అక్కడ షెన్నుది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఓల్డ్ 9 years బ్యాక్ పిక్చర్ ఒకటి ఉంటే దాన్ని రీక్రియేట్ చేసామన్నమాట. సేమ్ నేను, మా ఆడబడుచు, మా హతి కలిసి అక్కడ బోటింగ్కి అది వెళ్ళాము. చాలా సరదాగా గడిచింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి వచ్చేసేసి నేను చింతలూరు వెళ్ళాను అనమాట. చింతలూరులో మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ఉంటారు. అక్కడ చింతలూరు నూకాలమ్మ చాలా ఫేమస్ అనమాట. పొద్దున్నే అన్నీ చలివిడి, వడపప్పు ఇవన్నీ తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళాము. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరుండి తీసుకెళ్లారనమాట. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అన్నీ సమర్పించి ఇంటికి వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేసి నేను రిటర్న్ బ్యాక్ అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయాను. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel Soumya Kiran.